ఆయన చాలా నిరాడంబరుడు అనమాట. ఆయన ఫకీర్‌గా బాబా మండలిలో గడిపారు జీవితం. అలాగే ఆయన బాబా ఆజ్ఞను అనుసరించి ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ అన్నమాట. అంటే 1927 నుంచి 1957 వరకు మౌనంలో గడిపారు. ఇంకోటేంటంటే మెహర్ బాబా దగ్గరికి రాకముందు ఈయనేమో షిరిడీ సాయిబాబా దగ్గర, ఆ తర్వాత ఉపాసిని మహారాజ్ దగ్గర, సాకారి ఆశ్రమంలో ఉండి ఈ సద్గురువులకి చాలా సేవ చేశారన్నమాట. తర్వాత ఉపాసిని ఆదేశాల మేరకు బాబా దగ్గరికి వచ్చారు. తర్వాత మళ్ళా బాబాజాన్ దగ్గర ఉండమని చెప్పి పంపించారన్నమాట. ఇలాగ ముగ్గురు సద్గురువులకి సేవ చేసే భాగ్యం ఆయన గుస్తాజీకి దక్కింది. అయితే ఆయన ఏంటి అంటే 1957లో గుస్తాజీ మరణించినప్పుడు బాబా కళ్ళు చెమ్మగిల్లాయంట. ఫస్ట్ టైము ఆయన చెక్కిళ్ళ నుంచి నీళ్లు రావడం గమనించారంట అందరూ. బాబా ఏం చెప్పారంటే, "గుస్తాజీ నాకు అత్యంత సన్నిహితుడు. గుస్తాజీకి ముక్తి ప్రసాదించాను" అని బాబా చెప్పారంట. అయితే ఈ గుస్తాజీకి చాలా వింత అలవాట్లుండేవంట. అవేంటి అనంటే, ఇప్పుడు బాబా ఏం చేసేవారంటే మండలిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని పురమాయించేవారు. కానీ గుస్తాజీకి మాత్రం ఎటువంటి పని అప్పజెప్పేవారు కాదంట. అయితే ఈ గుస్తాజీ ఏం చేసేవాడంట, చిరిగిపోయిన పాత కాగితాలు గాని, పాత పనిముట్లు గాని, ఆకులు ఇవన్నీ పనికిరాని రోడ్ల మీద పడవేసినవన్నీ తీసుకొచ్చి భద్రపరిచేవాడంట. ఇలా ఏరుకొచ్చిన పాత సామాన్లని ఇతరత్రా అవి అవి బజార్‌లో అమ్మి, దాంతో వచ్చిన వస్తువులు ఏమైనా కొనేవి తీసుకొచ్చి, అందరి మండలి వాళ్ళకి సమానంగా పంచేవాడంట. సో, గుస్తాజీ ధోరణిలో ఏంటంటే, మండలి వారు ఎంత అలజడి సృష్టించినా, అందరూ గొడవ చేసినా, బాబా అసలు ఏమి మాట్లాడేవారు కాదంట. ఇదంతా ఒక సరదాగా చూస్తూ ఉండేవారంట బాబా. అంతేకాదు కొన్నిసార్లు బాబా ఏం చేస్తుండేవారంట, బయట వెళ్తున్నప్పుడు గాలిలో ఎగిరిపోయిన వస్తువు గాని, లేదా కింద ఏమన్నా దొరికితే అవి తీసుకొచ్చి గుస్తాజీకి అప్పచెప్పేవారంట. లేదంటే చూపిచ్చేవారంట. ఆ ఎగిరిపోయే వస్తువు లాంటిది ఏమైనా ఉంటే గుస్తాజీ దాని వెంట పరిగెడుతూ ఉండేవాడంట. బాబా అదేమో చంటి పిల్లలా చూసి ఆనందపడుతూ ఉండేవారంట. అయితే ఈ విషయంలోనేంటంటే, ఇలా చిన్న పిల్లలకి ఇవ్వాల్సినవి ఈ టైప్‌లో చేస్తున్న అదొక తమాషాగా మేము చూసేవాళ్ళం అని జెప్పి, యూరిచి గారు కూడా ఒక సందర్భంలో చెప్పారంట. అయితే ఇంకోసారి ఏమైందంటే, ఈ మెహరాజాద్‌లోనేమో మండల్ హాల్‌లోనేమో ఒక 6 నంబర్ గదిలో గుస్తాజీ ఉండేవారు. బాబా ప్రేమికులు ఆయన దగ్గరికొచ్చి సబ్బులు, దుప్పట్లు ఇలాంటివన్నీ ఇచ్చేవారంట. అయితే ఆయనవేమీ పట్టించుకునేవాడు కాదంట. ఎందుకంటే ఆయన ఒక సన్యాసి మాదిరి జీవితం గడిపాడు. ఇలా వచ్చిన వస్తువుల్ని వాటిని ఉపయోగించేవాడు కాదనమాట. అలా కుప్పలు కుప్పలుగా ఉండేవాడనమాట. అయితే గుస్తాజీ తమ్ముడు స్లామ్సన్ గుస్తాజీ చనిపోయిన తర్వాత తన అన్నగారి గదిలో ఉన్న సామాన్లు తనకేమైనా పనికొస్తాయేమో అని వెతికాడంట. ఒకరోజు మెహరాజాద్ వచ్చాడంట. అక్కడ మెహర్ బాబా గుస్తాజీకో సందర్భంలో బంగారు గడియారాన్ని ఇచ్చారు. దానికి అల్లారం కూడా ఉండేదంట. ఆ విషయం అతనికి తెలుసంట. సో, అందుకని ఆ గడియారం కోసం గదంతా వెతికాడంట. ఆయన దగ్గర ఉన్న ఈ పెట్టెల్లో వాటిలో అన్నిట్లోని వెతికాడంట. ఆ తర్వాత యూరిచ్‌ని కూడా ఆ గడియారం ఎవరైనా తీసుకున్నారా అని అడిగారంట. యూరిచ్ జవాబిస్తూ అవెవరు ఇక్కడ ఆశించరు, ఎవరు తీసుకోరు అని ఎదురు ప్రశ్న వేశాడంట. "నువ్వన్నీ వెతికావా" అని. "ఆహా! సూట్ కేసులు, ట్రంక్ పెట్టెలు అన్నీ వెతికాను. ఆ వాచ్ ఎక్కడ కనబడలేదని" చెప్పాడంట. అప్పుడు గుస్తాజీ ఏ పెట్టెలోని, ఎందులోని భద్రంగా పెట్టరు. అది ఎందుకంటే అది ఇంకా వేరే ఇతర పాడుపడిన బూట్లు ఇవి చూసావా అని జోక్ చేశాడంట. ఎవరు మన గుస్తాజీ ఈరిచ్ ఆ స్లాంటోస్ వాళ్ళ బ్రదర్‌తో. అప్పుడు దూరంగా విసిరేసిన ఓ పాత బూట్లు తీసుకొచ్చాడంట. ఆ బూట్లు 2 ముక్కలుగా విరిగిపోతే దానికో బైండింగ్ వైర్ కట్టి అలా గట్టి వైర్‌తో కట్టుందంట. అయితే "ఈ బూట్లలో ఉందంటావా?" అని సాంప్లాస్ అడిగాడంట. తీరా అందులోంచి తీస్తే ఆ షూలోని ఒక కాగితంలో చుట్టి ఆ బంగారు వాచి ఉందన్నమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే గుస్తాజీ విషయంలో ఒక విలువైన వస్తువుకు దానికి ఏమాత్రం వాల్యూ లేదన్నమాట. సో, అంతటి
అంటే దీన్ని బట్టి అతని యొక్క ఇది మీకు అర్థం అవుతుంది. మామూలు మన బంగారం అవి దొరికితే మనం ఏం చేస్తాం? భద్రంగా దాచుకోవడం ఇవి చేస్తాం. అంటే బంగారాన్నే అసలు ఒక దీని కింద పనికిరాని వస్తువు కింద చూడగలిగాడంటే అతను ఎంత గొప్ప సన్యాసి ఇదై ఉంటుందో మీరు ఆలోచించండి. అలాగే గుస్తాజీ మెహర్ బాబా వాటికి విషయాలు తెలుసుకోవడం కోసం పాత దాని నుంచి కొన్ని ఈయన మనకి చంద్రమౌళేశ్వరరావు గారు కొన్ని తీసుకుని వచ్చారంట. యాక్చువల్‌గా ఏంటంటే గుస్తాజీ తండ్రి శశర్వాంజీ. ఈయన షిరియాజీ షిరైన్మాయిల్ కంటే ముందే పర్షియా దేశం నుంచి వచ్చి గుజరాత్ రాష్ట్రంలో హన్యోట్ అనే ఊర్లో స్థిరపడ్డారంట. ఈయనకి 5 కొడుకులు. గుస్తాజీ అందరికంటే పెద్దవాడంట. ఆఖరి వాడు అర్దేశి. ఇతడికే బాబా క్లాంసన్ అనే మారు పేరు పెట్టారంట. గుస్తాజీ 1892లో జన్మించాడు. గుస్తాజీ పొట్టిగా కందిపోయే శరీరంతో ఉండేవాడంట. ఆయన బొంబాయిలో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఉద్యోగం చేస్తూ జర్మన్ ఫ్రేముల్లో హిందూ దేవతల రంగుల బొమ్మల వ్యాపారం చేసేవాడంట. పాఠం, హార్మోనియం వాయించుకోవడం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి గొప్ప దైవభక్తి ఉందన్నమాట. సంగీతం మాస్టర్ సాయిబాబా గురించి చెప్తే తమ్ముడు హోమీతో సాయి దర్శనం చేసుకున్నాడు. ఆ సాయి దర్శనంలో గుస్తాజీలో అమితమైన మార్పు వచ్చిందంట. అలాగే తన షాప్ యజమాని కూడా సాయి గురించి చెప్పి అతన్ని కూడా సాయి భక్తుడు చేశాడు అన్నమాట. వాళ్ళ షాప్ లో ఒక పెద్ద ఫోటో వేలాడదీసి సాయి భక్తులను కలిసి చివరికి గుస్తాజీ సాయిబాబా మనసుపై సాయిపై మనసు లగ్నం చేశాడు అన్నమాట. మరో తమ్ముడు అర్షద్దీర్ తన టీ దుకాణం మూసి సాయి దర్శనం కోసం షిరిడి వెళ్తున్నాడని తెలిసి గుస్తాజీ ఆపుకోలేకుండా తను కూడా బయలుదేరాడంట. ఇది ప్రథమ పర్యాయం. గుస్తాజీ తిరుగు ప్రయాణిక ఖర్చులు సరిపడ పైకం ఉంచి తక్కిన పైకం సాయిబాబా తీసుకున్నారు. అంచేత మళ్ళా అలాగే జరగవచ్చని కొద్ది పైకం మాత్రమే ఎదర జేబులో ఉంచుకుని తక్కిన పైసాన్ని లాగు జేబులో జాగ్రత్తగా దాచుకుని వెళ్ళాడంట. దర్శన కార్యక్రమం అయిపోగానే సాయిబాబా గుస్తాజీని పిలిచి నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, ఇందులో గూఢార్థం ఉంది. బాహ్య పైకం అడిగినట్లుగా కనపడినా అంతర్యంలో తన జీవితాన్ని సమర్పించుకోమని ఆయన హెచ్చరించాడు అన్నమాట. గురువు సన్నిధిలో మరణించుట అంటే పైసా లేకుండా పోతే గాని జరగదు. గుస్తాజీ నర్మగర్భమైన ఈ హెచ్చరిక గ్రహించలేకపోయాడు. తాను రహస్యంగా దాచిన డబ్బు తీయకుండా పైన జేబులో ఏదైతే పెట్టుకున్నాడో అప్పుడు ఇచ్చాడు అనమాట సాయిబాబా. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చావా అని అడిగారంట. అవును ఇచ్చాను. మరి మీ ఊరు ఎలా వెళ్తావు అని అడిగాడంట. తిరుగు ప్రయాణం టికెట్ కి సరిపడే పైకి వేరే దాచుకున్నానని చెప్పాడు. అయితే నీవే నన్ను మోసం చేసావా? నీ దగ్గర ఉన్నదన్నా ఇమ్మన్నాను కదా, అదంతా ఇచ్చివేయి అన్నారంట. అప్పుడు వెళ్ళడానికి పైసా కూడా లేదు. అయితే పక్కన తమ్ముడు ఉండబట్టి అర్షద్దీర్ సహాయంతో షిరిడీలో 2 రోజులు ఉండి బొంబాయి తిరిగి చేరుకున్నాడంట గుస్తాజీ. ఇంటికి వెళ్ళాడు గాని ఆయన మనస్సు స్థిరంగా లేదంట. ఎప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి జీవితం గడపాలి అలాగ మదన పడుతూ ఉండేవాడంట. కొన్నాళ్ళు గడిచాక ఉద్యోగం వదిలేసి మూటాముళ్ళు సర్దుకుని షిరిడీలో స్థిరపడాలని షిరిడి వెళ్ళాడు. ఒక పెద్ద బెడ్డింగ్ ఇంట్లో ఒక ఇంట్లో పెట్టిన సాయి దర్శనం కోసం వెళ్ళాడు. కానీ గురువు అతన్ని గమనించలేదు. రోజు జరిగే దర్బార్లో అందరితో పాటు గుస్తాజీ దర్శనం కోసం వస్తూ ఉండేవాడంట. సాయిబాబా మాత్రం అసలు ఇతన్ని గమనించేవాడే కాదంట. సో అలాగ తన వైపు చూస్తాడా అని తపన పడుతూ ఉండేవాడంట. తర్వాత సాయి ప్రేమికుడు ఒకళ్ళు నడుపుతున్న చిన్న హోటల్లో భోంచేసి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దర్శనం చేసుకుంటూ ఉండేవాడంట. రాత్రిల్లోని బయట వరండాలో పడుకుంటున్నాడు అనమాట. చాలా రోజులు గడిచాయంట. ఎప్పుడు సాయిబాబా తనని చూడట్లేదంట. ఏమైనా చెప్తారా, ఏమైనా ఉంటుందా, ఇతను ఉనికిని గుర్తించినట్లే ఉండేవారంట సాయిబాబా. తర్వాత ఓ రోజు ఉదయం సాయిబాబాకు నమస్కరిస్తే అప్పుడు తను వచ్చినట్లు చూశాడంట సాయిబాబా. దర్శన కార్యక్రమం తర్వాత ఏకాంతంగా మాట్లాడుతూ తన దగ్గర తక్కువ డబ్బు ఉంది, నాకు 500 రూపాయలు త్వరగా కావాలి, తెచ్చి ఇవ్వమని సాయిబాబా ఆదేశించారు. సాయిబాబా అడిగిన తీరుకి గుస్తాజీ పరవశుడై ముకుళిత హస్తాలతో సాయిబాబా అడిగిన పైకం ఇద్దాం అనుకున్నాడు. తాను బొంబాయి నుంచి వస్తూ 500 రూపాయలు తెచ్చుకున్నాడు. ఇందులో భోజన నిమిత్తం 50 రూపాయలు ఖర్చు పెట్టాడు. మిగిలిన పైకం 450 రూపాయలు ఉంది.
అది సాయిబాబాకి ఇచ్చారంట. సాయిబాబా లెక్క చూసి నేను 500 అడిగాను కదా! 50 తక్కువ ఉంది అని చెప్పి అన్నాడంట. ఉస్తాద్‌ది నా భోజన నిమిత్తం రూ. 50 ఖర్చు అని చెప్పబోతే నాకిప్పుడు అత్యవసరం అని ఆజ్ఞాపించాను అని చెప్పారంట. అయితే ఎలాగైనా సాయి కోరినట్లు ఆ రూ. 50 ఎలాగైనా సంపాదించాలి అని ఆలోచించి అన్నదమ్ములను ఎవరినైనా పంపించి లేదా భిక్ష అయినా అడగాల, ఏం చేయాలో తోచలేదంట. అయితే ట్రంక్ పెట్టెలో ఉన్న కొత్త దుప్పటి ఒకటి గుర్తొచ్చిందంట. దాన్ని గురువాజ్ఞ పాలించడానికి అమ్మదలిచాడు. అయితే ఒక ధనవంతుడు రూ. 50 పెట్టి కొనుక్కున్నాడంట. అంటే ఇక్కడ మీరు చూడాల్సిందేంటంటే నిజానికి ఆ దుప్పటి అంత విలువ చేసేది కాదు. కానీ గురువు ఆజ్ఞని పాటించడానికి తను చేశాడు కాబట్టి అది రూ. 50 వచ్చింది. అది తీసుకెళ్ళి ఆయనకి సమర్పించాడంట సాయిబాబాకి. తర్వాత ప్రాపంచిక భోగాలు అతన్ని ఆకర్షించలేదు. అతడు సంపాదించిన ధనాన్ని కుటుంబానికే వెచ్చించాడు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. సాయిబాబా దర్శనాంతం ఎక్కువ కాలం ఆయన ఈ గురువు అతని ఏకాగ్రత, విధేయత పెక్కు రీతుల్లో పరీక్షించారంట. అన్ని పరీక్షల్లోని విజయుడై గురువు కృపకి పాత్రుడైన ధన్యజీవి గుస్తాద్జీ. షిరిడీలో ఉండగా పెట్టే బెట్టింగ్ ఒక హోటల్, అంటే అతని బెట్టింగ్ అది ఒకటి హోటల్ యజమాని అనుమతితో వరండాలోనే పెట్టుకుని ఎప్పుడు దర్శన వేళల్లో నిత్యం పాల్గొంటూ ఉండేవాడంట. సాయిబాబా మాత్రం ఇతన్ని గమనించినట్లే ఉంటూ ఉండేవారంట. చివరికి ఎంతో ప్రయత్నించినా గాని అది ఇదవ్వలేదు. తర్వాత కట్టుబట్టలతో కాలం గడుపుతూ పూర్తిగా చిరిగిపోయి పేలికలైపోయి అయినా ధరిస్తూ సాయి దర్శనం చేయించుకున్నాడు. సాయిబాబా మాత్రం కొత్తవాడిని చూస్తున్నట్టుగా గుస్తాదీని చూశారంట. అలా 6 నెలలు గడిచాయి. అప్పటికి తన విధేయత గురువు హృదయాన్ని కదిలించగలిగింది. కడుపుకి పట్టెడు అన్నం కూడా కరువైంది. చిక్కి శల్యం అయిపోయాడంట గుస్తాద్జీ. ఆకలి దప్పులు విస్మరించి గురువు పైనే మనసంతా లగ్నం చేసుకున్నాడు. ఒక సాయంత్రం సాయిబాబా ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తూ కార్యకారణ విధానం, కర్మను అనుసరించి దైవ కృప ప్రసరించుట గురించి బోధిస్తూ ఆకలితో మలమల్లాడే సోదరుని ఆదుకుని భోజనం పెట్టుట కంటే మించిన చర్య మరేది దైవ కృపకు పొందుటకు అర్హమైనది కాదు అని ప్రబోధించారు. సో ఈ గురువు బోధనలోని గూఢార్థాన్ని కొందరు శిష్యులు తెలుసుకుని తలా 2 రోజులు గుస్తాజీకి అన్నం పెట్టారు. అలా సాయిబాబా శరీరం త్యాగం చేసే వరకు గుస్తాజీ షిరిడీలోనే కాలం గడిపాడు. సాయిబాబా సమాధి చెందినప్పుడు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచుటకు సాయపడిన అదృష్టవంతుల్లో గుస్తాజీ ఒకరు. ఆ తదనంతరం సాకోరి వెళ్లి ఉపాసిని మహారాజు శిష్యర్కం చేశాడు. మహారాజు ఆజ్ఞానుసారం మెహర్ బాబా మండలి సభ్యునిగా అవతారుని చెంత చేరారు. బాబా గుస్తాజీని అధికంగా ప్రేమించేవారు. తక్కిన శిష్యులంతా అతని ఎడల గౌరవం భావం చూపుతున్నట్లు బాబా చూపేవారు. ఒకసారి మండలితో ముచ్చటిస్తూ బాబా తమను లోకో డ్రైవర్ తో పోల్చుకుని గుస్తాజీని రైలు ఇంజిన్ తో పోల్చారు. మండలంతా తమ సామర్థ్యం ప్రకారం వివిధ తరగతుల రైలు పెట్టెలని, రైలు ఇంజిన్ పెట్టెలను కలిపే కప్లింగ్ సదాశివ్ పటేల్ అని, బువ్వా సాహెబ్ గాడ్ కాగా బెహరం రైలు పట్టాలు అన్నారు. బాబా ఆజ్ఞ మేరకు జీవితాంతం మౌనాన్ని పాటించి ధన్యజీవి గుస్తాద్జీ. నవజీవనంలో మెహర్ బాబాని అనుసరించిన శిష్యుల్లో గుస్తాద్జీ ఒకరు. ఇప్పుడు మనం స్వార్థం, దాని విశ్లేషణ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. చేతలు మరియు అనుభవం ద్వారా కోరికలను సఫలం చేసుకోవాలనే స్వభావం స్వార్థం రూపుదిద్దుకుంటుంది. తన యథార్థ స్వభావాన్ని గురించి వ్యక్తికి ఉన్న ప్రాథమిక అజ్ఞానం కారణంగానే అది ఉద్భవిస్తుంది. దీర్ఘకాలంగా జరుగు చైతన్య పరిణామంతో పేరుకునిపోయి త్రోగుపడ్డ సంస్కారాలచే మానవ చైతన్యం కప్పబడి ఉంటుంది. ఈ సంస్కారాలే తమను తాము కోరికల రూపంలో వ్యక్తం చేసుకుంటూ ఉంటాయి. మరియు చైతన్యం పనిచేసే పరిధి ఈ కోరికలచే ఖచ్చితంగా పరిమితమై ఉంటుంది. చైతన్యం పనిచేసే క్షేత్రం చుట్టూ ఈ సంస్కారాలు లేదా వాసనలు ఒక పరిధిని రూపొందుతాయి. అలా సంస్కారాలచే ఏర్పడిన పరిమిత పరిధిలోనే వ్యక్తిగత చైతన్యం కేంద్రీకృతమై పనిచేస్తుంది. కొన్ని కోరికలు
క్రియారూపం దాల్చకుండా అంతర్గతంగా ఉండిపోతాయి. కానీ మరికొన్ని తమకు తాము వాస్తవంగా క్రియారూపం దాలుస్తాయి. బాహ్య చర్యగా వ్యక్తమవుటకు కోరిక కావలసిన శక్తి, ఆ కోరికకున్న తీవ్రత పైన మరియు దానికి సంబంధించిన సంస్కారాల ప్రోవుపై ఆధారపడి ఉంటుంది. క్షేత్రగణితపు ఉదాహరణతో పోలిస్తే ఒక కోరికకు కోరికల చర్యల రూపంలో మారినప్పుడు దాని సంస్కార పరిధికి సంబంధించిన వృత్తం యొక్క వ్యాసార్థానికి రేడియస్ సమానమైన దూరం ప్రయాణిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక కోరిక సఫలం అవటానికి కావలసినంత బలం చేకూరగానే అది చేతల ద్వారా వ్యక్తమవుతుంది. కోరికకు పర్యవసానం అసంతృప్తి. స్వార్థం యొక్క పరిధి కోరికల పరిధికి సమానంగా ఉంటుంది. పలు రకాలైన కోరికలచే ఏర్పడిన అవరోధం మూలంగా ఆత్మకు తన నిజస్థితిని పరిపూర్ణంగా ఏ అడ్డంకులు లేకుండా వ్యక్తపరచడం అసాధ్యమవుతుంది. మరియు జీవితం సంకుచితంగాను తనకు తాను గిరిగీచుకున్న పరిధిలో కేవలం తన స్వతంత్ర ప్రయోజనాలకు లోబడిగా తయారవుతుంది. వ్యక్తిగత అహంకార జీవితమంతా నిరంతరం సాగిపోతూ ఉంటుంది. అనగా నిరంతరం మారుతూ నశించే వస్తువుల ద్వారా కోరికలను తీర్చుకునే ప్రయత్నంలోనే కొనసాగుతుంది. కానీ క్షణభంగురమైన వస్తువుల ద్వారా కోరికలు నిజం తీరవు. జీవితంలో నిలకడలేని వస్తువుల ద్వారా పొందే సంతృప్తి శాశ్వతమైనది కాదు. కావున మానవుని కోరికలు తీరకుండా ఉండిపోతే ఆ రకంగా అసంతృప్తి అనే సాధారణ భావం అనేక రకాలైన ఆందోళనతో పాటుగా తలెత్తుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మెహర్ రాజేంద్ర గారికి జై బాబా. ఒక లాస్ట్ గా ఒక మెసేజ్ చదువుకుందాం. రిపీట్ మై నేమ్ కాన్స్టెంట్లీ అండ్ అవేక్ మీ ఇన్ యువర్ హార్ట్స్ సో దట్ యు బికమ్ అవేక్ ఫర్ ఆల్ టైమ్. బై ప్లీజింగ్ ఆల్ యు ఆర్ నాట్ ప్లీజింగ్ మీ. బై ప్లీజింగ్ మీ యు ఆర్ ప్లీజింగ్ ఆల్. థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు హార్ట్ కి మన భాగ్యలక్ష్మి గారు పాడాలి హార్ట్. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मेहरा मनोहरा मनिज सहोदरा हारति गोनरा दिगुरु. मेहरा मनोहरा मनिज सहोदरा हारति गोनरादि गुरु. आदि गुरुडवु आदि गुरुडवु आदि शक्तिवि अवतारुडवु. आदि गुरुडवु आदि गुरुडवु आदि शक्तिवि अवतारुडवु. मेहरा मनोहरा मनिज सहोदरा हारति गणरा आदि गुरु. हारति गणरा आदि गुरु. ये विधि मेहरा निनु प्रेमिंచెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. ఈ రుచులే రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో. ఈ రుచులే రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో. మెహరా మనోహరా మనిజ సహోదరా హారతి గొనరా ఆది గురు. హారతి గొనరా ఆది గురు. మండలి నీకేటు అర్పణమైరో
అటులే మమ్ము అర్పణ కాని మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని మెహరా మనోహర మనిజ సహోదర హారతి గోనరా ఆది గురు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గోనరా ఆది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనరా ఆది గురు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనరా ఆది గురు హారతి గొనరా ఆది గురు अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय